హరి ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా జనవరి 3, 2026 తారీఖు మనకి శివముక్కోటి వస్తుందండి. పౌర్ణమి, అదేవిధంగా ఆరుద్ర నక్షత్రంతో కలిసినటువంటి శివముక్కోటి ఎంతో పవిత్రమైన రోజు. మనకు ఆ రోజు శివాలయాలలో ఉత్తర ద్వార దర్శనం కూడా ఉంటుంది. కనుక ఎవరైతే ఆర్థిక సమస్యలు, వివాహ సంబంధమైనటువంటి విషయాలు, సంతాన భాగ్యం కలిగినటువంటి వారు, అదేవిధంగా ధనపరమైన ఇబ్బందులు ఉన్నటువంటి వారు, భార్యాభర్తల గొడవలు ఉన్నటువంటి వారు, అనారోగ్య కారణాలు ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఆ శివముక్కోటి రోజు శివునికి విభూదిని నీటితో కలిపి అభిషేకం చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుందండి. అదేవిధంగా శనీశ్వరునికి సంబంధించినటువంటి బాధలు ఏదైతే ఉంటాయో శని భగవానునికి ఆవ నూనెతో తైలాభిషేకం చేసినట్లయితే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే 2026 ఈ సంవత్సరంలో మనకు కుంభ, మేషరాశి, మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. సింహరాశి వారికి అష్టమ శని, మిథున రాశి వారికి కంటక శని, ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ఉంటుందండి. ఈ విధంగా ఈ రాశుల వాళ్ళందరూ కూడా శని భగవానునికి తప్పకుండా ఆవ నూనెతో అభిషేకం చేసి ఏకకాలంలో శివునికి కూడా చక్కగా కూడా ఏదైతే విభూది ఉంటుందో మనకి భస్మం ఏదైతే అత్యంత ప్రీతికరమైంది కాబట్టి ఆ భస్మంతో అభిషేకం చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివునికి అభిషేకం చేయించి శని భగవానునికి అభిషేకం చేయించండి, మంచి ఫలితం లభిస్తుంది. శ్రీమాత్రే నమః.